సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ గాడ్స్, ఈరోజు బ్రహ్మశ్రీ పత్రిజీ గారు రచించిన భగవద్గీత నుంచి ఒక శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం. క్లైప్యం ఆస్మగమ పార్థ నైతత్వ తత్వయుపపద్యతి క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వోత్తిష్ట పరంతప. దీని అర్థం తాత్పర్యం ఏమనగా, ఓ పార్థ, పిరికితనాన్ని తెచ్చుకోవద్దు, అది మనకి ఎంత మాత్రమో తగదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి చేయవలసిన కర్తవ్యాన్ని మనం చేయాలి, యుద్ధానికి సంసిద్ధుడుగా. అది మనకు ఈ శ్లోకాన్ని మనకి ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించినప్పుడు, హృదయ దౌర్బల్యం, అధైర్యం, పిరికితనం అనేది మనసులో ప్రవేశించగానే మన బుద్ధి పని చేయడం మానేస్తుంది. కనుకనే తనకి సాటి మేటి వీరుడైన అర్జును కూడా పిరికితనానికి అర్జునుడు కూడా శత్రువులు తప్పింపచేసేవాడైన అర్జునుడు కూడా పిరికితనానికి లోనయ్యాడు, అందుకు యుద్ధం చేయనన్నాడు. అలాగే మనం మన జీవితంలో వర్తమాన పరిస్థితుల వైపు కాక అంతిమ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి. విజ్ఞతయే ధర్మయుద్ధానికి మూలం, ధర్మయుద్ధమే అంతం విజయానికి మార్గం. జీవన సమరంలో వెనకడు వేసే ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకు వేస్తూ ఉంటే కర్మం చేరు అవుతూ ఉంటాము, చివరికి లక్ష్యాన్ని చేరుతాము. అదేవిధంగా ధ్యానయోగ సాధనలో కలిగే విఘ్నాలు కూడా ప్రతి ధ్యానయోగ సాధకుడు ధైర్యంగా ఎదుర్కొని నిలవాలి. నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. అంతఃశత్రువులైన హర్షద్వర్గాలను అంతర్యుద్ధం చేయాలి. తమ అంతిమ లక్ష్యమైన ఆత్మానుభూతిని, జన్మరాహిత్యాన్ని సాధించాలి. థ్యాంక్ యూ మాస్టర్స్.